ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 60 అధ్యాయం 22 వచనాన్ని చదువుతున్నాను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరి అయిన వాడిని బలమైన జనాంగముగా, ఎన్నిక లేని వారు దేవుని బిడ్డలారా బలమైన వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు బలహీనుడుగా ఉండొచ్చు, నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, ఒంటరి దానిగా ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు ఉదయకాలమున వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన ఎన్నికలేని నిన్ను ఆయన ఎన్నుకుంటాడు. ఆయన తన కృపలో భద్రపరుస్తాడు. కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు ఒంటరి వానిగా అయిపోయావా? అయితే ప్రభు మరొకసారి ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సహాయకుడుగా ఉండి ఆయన నిన్ను బలపరుస్తాడు, నీకు బలమునిస్తాడు, నీకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతను, అభిషేకాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తూ కృంగిపోవద్దు. దేవుడు తోడై ఉన్నాడు. ఆత్మ కార్యాలు ప్రభు జరిగిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన నీకు మంచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభు నడిపిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునైనా బలహీనులకు బలమునిచ్చేవారు వాడవు నీవు. తృణీకరింపబడ్డ వారిని ఏర్పాటు చేసుకునే దేవుడు, ఎన్నుకునే దేవుడు తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం నమ్ముతూ నిన్ను స్తుతిస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో అద్భుతము చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.